తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక పోరు రాజకీయ దంగలను తలపిస్తోంది. ప్రధాన పార్టీలన్నీ ఎంపీ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో బైపోల్ వార్ పందెంకోళ్లను మైపరిపిస్తోంది. తిరుపతి స్థానాన్ని ఎలాగైనా గెలుచుకోవాలని ఎవరికి వారు పావులు కదుపుతున్నారు. రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకుని పట్టు నిలుపుకోవాలని వైసీపీ ఉవ్విల్లూరుతుండగా తిరుపతిలో పాగా వేసి ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకుపోవాలని టీడీపీ ట్రై చేస్తోంది. అటు బీజేపీ జనసేన ఉమ్మడిగా పోటీ చేస్తూ సత్తా చాటాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి. అటు కాంగ్రెస్కు తిరుపతి లోక్సభ ఎన్నిక జీవన్మరణ పోరుగా మారింది. ఇలా ప్రధాన పార్టీలన్నీ తిరుపతి పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఏపీ రాజకీయాలు ఇప్పుడు తిరుపతి కేంద్రంగానే నడుస్తున్నాయి. రెండు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి తిరుగులేని మెజారిటీ వచ్చింది. దాదాపు 2,40,000 మెజారిటీతో అప్పటి వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ గెలుపొందారు. అయితే అప్పటి గాలివేరు, పైగా సాధారణ ఎన్నికలు, ఈ రెండూ కలిసొచ్చిన అంశాలు. బల్లి దుర్గాప్రసాద్ అకాల మరణంతో తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. వైసీపీ ఇక్కడ ఈసారి బల్లి దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులకు కాకుండా టికెట్ను డాక్టర్ గురుమూర్తికి కేటాయించింది. సహజంగా వచ్చే సానుభూతికి ఇక్కడ స్థానం లేదు. అయితే ఇసుక పాలసీ, మద్యం పాలసీలతో ప్రభుత్వం ఇరుకున పడుతోంది. ఈ పరిస్థితి గత 2 ఏళ్లుగా జరుగుతూనే ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో అత్యధిక మెజార్టీని సాధించాలని అధిష్టానం మంత్రులకు బాధ్యతలు అప్పగించింది. కానీ అసలు విషయం ఏంటంటే ఉన్న మెజార్టీ కంటే తగ్గితే ఓడినట్టే లెక్క. ఆ మెజార్టీ తగ్గకుండా ఉంటే చాలన్నది వైసీపీ లక్ష్యం. తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్పై మంచి పట్టు ఉన్న పార్టీనే. కానీ గత ఎన్నికలలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. దాదాపు 2,04,000 ఓట్లతో వెనుకబడిపోయింది. ఆపై స్థానిక సంస్థల ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది. అసలు పార్టీ ఉంటుందా అనే అంతటి విమర్శలను ఎదుర్కొంటోంది. తెలుగుదేశం పార్టీ పునాదులు పటిష్టంగానే ఉన్నాయి. కానీ జగన్ దూకుడుకు ఆ పార్టీ నాయకులు బెంబేలెత్తిపోతున్నారు. వరుస ఘోర పరాజయాల నుంచి బయటపడాలన్నా, తిరిగి పార్టీ కేడర్లో ఉత్తేజం నింపాలన్న ఇదే సరైన సమయమని తెలుగుదేశం పార్టీ అష్టకష్టాలు పడుతోంది. టీడీపీ అభ్యర్థిగా పరబాక లక్ష్మి పోటీలో ఉన్నారు. వైసీపీ మెజార్టీని తగ్గించి మా బలం పెరిగిందని చెప్పుకోవడానికి పావులు కదుపుతోంది. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ జనసేనలు రెండు పార్టీలు కలిసి పోటీకి దిగుతున్నాయి. అభ్యర్థిగా కె రత్నప్రభ బరిలో ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఒక సామాజిక వర్గం బలంగా మద్దతిచ్చే జనసేన తోడవడంతో వారి బలం రెట్టింపైంది. బీజేపీ అతిరథ మహారథులను తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ప్రచారానికి దింపుతోంది. ఈ నేపథ్యంలోనే 3వ తేదీన తిరుపతిలో జనసేన అధినేత పాదయాత్ర చేయనున్నారు. ఆ పాదయాత్రలో యువత పెద్ద ఎత్తున పాల్గొంటోంది. వాటన్నింటినీ ఓట్ల రూపంలో క్యాష్ చేసుకోవడానికి బీజేపీ నాయకులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. బీజేపీ కేంద్ర మంత్రులను, స్టార్ క్యాంపైనర్స్ను దింపి పెద్ద ఎత్తున ప్రచారం ఆర్భాటం చేస్తోంది. బీజేపీ జనసేన కార్యకర్తలను కలిపి బూత్ లెవెల్ కమిటీలు వేసి పోల్ మేనేజ్మెంట్ జాగ్రత్తగా ఎలా చేయాలో దిశానిర్దేశం కూడా చేస్తోంది. స్థానిక ఎన్నికల్లో వైసీపీ చేసిన ఆగడాలు ఇక సాగవని, వైసీపీని ఎదుర్కొనే శక్తి ఒక్క బీజేపీకి మాత్రమే ఉందని జనసేన, బీజేపీ కార్యకర్తల్లో జోష్ నింపుతోంది. ఒకప్పుడు తిరుపతి పార్లమెంటు స్థానం కాంగ్రెస్కు కంచుకోట లాంటిది. ఇక్కడ నుంచే చింతా మోహన్ 6 సార్లు పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహించారు. ఇందులో 5 సార్లు కాంగ్రెస్ అభ్యర్థిగానే గెలుపొందారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ కూడా పట్టుమని 25,000 ఓట్లు సాధించడమే కష్టమైపోతోంది. తమకు కంచుకోట లాంటి ఈ స్థానంలో తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. సిపిఎం కూడా తిరుపతితో పాటు నెల్లూరు జిల్లాల్లోని కొన్ని శాసనసభ నియోజకవర్గాలలో కేడర్ ఉంది. తమ ఉనికిని కాపాడుకోవడానికి ఇక్కడి నుంచి అభ్యర్థిని రంగంలోకి దింపింది.
అలాగే నరేంద్ర మోడీ గారు, ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు. ఒక అభివృద్ధి నమూనా రాజకీయాలంటే ఏంటి, దానికి ప్రతీక ప్రధానమంత్రి గారు అయితే, పోరాట పటిమకి పవన్ కళ్యాణ్ గారు. ఈ రెండు కలగలుపుగా ఒక అభ్యర్థి ఏ నియోజకవర్గానికైనా ఇవ్వగలుగుతామంటే ఆ అభ్యర్థి పేరు డాక్టర్ కత్తి రత్నప్రభ గారు. ఆ విధంగా రత్నప్రభ గారు పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ జనసేన అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఒక మంచి వాతావరణం ఏర్పడటం జరిగింది. పక్కనున్న వైసీపీ కానీ, టీడీపీ కానీ, మిగతా పక్షాలన్నీ కూడా వాళ్ళు పెట్టిన అభ్యర్థులు ఈ అభ్యర్థులను కంపేర్ చేస్తే ఎంతో తేడా ఉందని ప్రజలందరూ కూడా అంటున్నారు. అన్ని వర్గాల ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆవిడికి మద్దతు ఇవ్వడంతో పాటు ప్రచార పర్వంలో వాళ్ళు భాగస్వాములు అవ్వటం జరిగింది. ఎన్ని రకాల అడ్డంకులు పెట్టినా, అనేక రకాల దాష్టికాలు చేసినా కూడా వైసీపీ ప్రభుత్వాన్ని ఈసారి తిప్పికొట్టాలి అని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. మాకు పూర్తి నమ్మకం ఉంది, ఒక అత్యధిక మెజారిటీతో ఈ తిరుపతి పార్లమెంట్ కైవసం చేసుకుంటామని. అలాగే రత్నప్రభ గారు గతంలో ఆవిడ పనిచేసిన తీరు, ఆవిడ చేసిన ఏవైతే అచీవ్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మాకు తప్పక విజయాన్ని సాధిస్తాయి. అలాగే నరేంద్ర మోడీ గారు తిరుపతికి ఇక్కడి నుంచి ఒక అభ్యర్థి కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ లేకపోయినా కూడా పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలు తిరుపతికి ఇచ్చి ఒక స్మార్ట్ సిటీగా చేసి అనేక రకాల వనరులు సమకూర్చిన నరేంద్ర మోడీ గారు ఒకవేళ కానీ ఒక అభ్యర్థి గెలిపించి ఇక్కడి నుంచి పంపిస్తే ఇంకెంత చేస్తారని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. కనుక అవే మా విజయ అవకాశాల అస్త్రాలుగా మేము భావిస్తున్నాం.